హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ డ్రెస్ చూస్తున్నారు కదా, ఇది పెప్లం టాప్ లెహంగా స్టిచ్ చేశానండి. చాలా అందంగా వచ్చింది. ఈ శారీకున్న బార్డర్తో మాత్రమే ఆ టాప్ని స్టిచ్ చేశాను. నేను వేరేగా ఏ క్లాత్ తీసుకోలేదు. ఈ శారీలో వచ్చిన బార్డర్ మాత్రమే యూస్ చేశాను. ఈ మధ్యన బాగా పెప్లం టాప్ అనేది ట్రెండింగ్గా ఉంది కదండి. చూడండి ఎంత అందంగా వచ్చిందో. ఒక్కొక్క శారీస్కి కింద బార్డర్ చాలా పెద్దగా ఉంటుంది, పైన బార్డర్ చాలా చిన్నగా ఉంటుంది కదండి. అలాంటప్పుడు ఆ పెద్ద బార్డర్ని యూస్ చేసి ఈ పెప్లం టాప్ అనేది పిల్లలకి అందంగా కుట్టొచ్చు. చాలా ఈజీ కూడా. అక్కడ మనం చూస్తున్నట్లయితే జిగ్జాగ్ చేసుకునే ఒక్క స్టిచ్చింగ్ తప్ప మిగతాదంతా ఈజీ అండి. స్టజల్స్ కూడా కొంచెం ట్రెండింగ్గా పెట్టానండి. చూడండి, హ్యాండ్స్ కూడా సేమ్ టు సేమ్ పెప్లం టాప్కి యూస్ చేసినట్టు చేసాము. ఎందుకంటే మనం కింద వచ్చిన బార్డర్ అంతా వేస్ట్ చేయకుండా ఈ విధంగా కుట్టుకుంటే ఆల్రౌండర్ మొత్తం వస్తుందండి. స్టజల్స్ మాత్రం బ్యాక్ సైడ్ కూడా పెట్టాను. బోట్ నెక్ పెట్టి కింద రౌండ్ షేప్ ఇచ్చానండి. చాలా ఈజీ కుట్టడం. ప్రాసెస్ కూడా చూపిస్తానండి. మీకు నచ్చిందా లేదా అనేది లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. ఈ పెప్లం టాప్ ఎలా ఉందో చెప్పండి. నేను శారీ మొత్తం యూస్ చేసేసాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. శారీ కూడా చూడండి ఎలా ఉంటుందో. ఈ విధంగా ఉంటుందండి శారీ. ఈ శారీ ప్రతి ఇంట్లో ఉండేదే. అంటే అప్పుడు బాగా ట్రెండింగ్గా ఉన్నప్పుడు అందరం తీసుకున్నామండి. కొంచెం కట్ చేసిన తర్వాత నాకు ఐడియా వచ్చింది, నాలాగే చాలామంది కుట్టొచ్చు కదా అని. అందుకే నేనైతే కొంచెం కట్ చేసిన తర్వాత ఐడియా వచ్చిందండి. ఈ విధంగా నేనైతే సెక్యూర్ చేసుకుంటాను పిన్స్తో. అట్లా పిన్స్తో సెక్యూర్ చేసుకుంటే నీట్గా క్లాత్ అనేది జరిగిపోకుండా ఉంటుందని ఈ విధంగా కుట్టానండి. చూడండి, బాడీ షేప్ అనేది తీసుకోవడం అయితే మనకు ప్రతి ఒక్కరికి వచ్చు కదా. నేను ఏ విధంగా సేవ్ చేసుకుంటాను అనేది, క్లాత్ ఏ విధంగా పెట్టి కుట్టుకుంటాను అనేది మాత్రం చూపిస్తున్నాను మీకు. ఈ విధంగా కట్ చేసుకుంటానండి నేనైతే. చూడండి, నీట్గా వెనక సైడ్ కనిపిస్తుంది. ఫస్ట్ అనేది మేము రౌండ్ షేప్ కాకుండా హార్ట్ షేప్ అనేది ఇచ్చాము. కానీ కస్టమర్ నాకు హార్ట్ షేప్ వద్దు, రౌండ్ షేప్ మాత్రమే కుట్టండి అంటే మళ్ళీ దాన్ని నేను రౌండ్ షేప్ లాగా చేశానండి. చూడండి, లాస్ట్ వరకు చూసి వీడియో ఎలా ఉందో చూసి కమెంట్ చేయండి. పెప్లం టాప్ ఎలా కుట్టాను అనేది చెప్పండి. నేను జిగ్జాగ్ చేసుకున్న డిజైన్ని ఫస్ట్ పెన్తో చేసుకున్నాను. ఈ విధంగా స్కేల్తో 2 లైన్స్ కింద మీద లైనింగ్ మీద గీసుకున్నానండి. తర్వాత మన ఫ్యాబ్రిక్ అనేది ఉంటుంది కదా, అది మొత్తం పైన ఫస్ట్ సింగిల్ స్టిచ్ వేసేసేయండి. ఒక సైడ్ అంతా బట్ట అనేది కదలకుండా ఉంటుంది. ఆ విధంగా వేసుకుంటే ఏ విధంగా వేసుకోవాలనేది చెప్తున్నానండి. స్టిచ్చింగ్ కూడా చూపిస్తే వీడియో లెంతీ అయిపోతుంది, అందుకే స్టిచ్చింగ్ చూపించలేదు. చేసిన తర్వాత మొత్తం ఈ విధంగా జిగ్జాగ్ డిజైన్ని కట్ చేసుకోవాలి. ఈ ఒక్క డిజైన్ మాత్రమే చాలా కష్టంగా ఉంటుందండి. ఎందుకంటే మూలలు సరిగ్గా తిరగవు, మిషన్లో స్ట్రక్ అయిపోతూ ఉంటాయి. అందుకని నేను ఒక టిప్ కూడా చెప్పాను ఇందులోన. చూడండి, ఈజీగా ఇట్లా మూలలు అనేది ఎలా తిప్పుకోవాలా అనేది చెప్తున్నానండి. ఈ కట్ చేయడం అనేది నీట్గా మనం కట్ చేసుకున్నాం అనుకో చాలా ఈజీగా మూలలు అనేవి తిరుగుతాయి. ఇలా పేపర్ పెట్టాను చూసారా, పేపర్ పెట్టి స్టిచ్ చేసుకుంటే మిషన్లోకి అనేది మూలలు అనేవి కూర్చుండిపోవండి, నీట్గా తిరుగుతాయి. అదే మనం పేపర్ పెట్టకుండా డైరెక్ట్గా స్టిచ్ చేసామనుకో జిగ్జాగ్ డిజైన్ మూలలు అనేవి మొత్తం మిషన్ లోపలికి వెళ్ళిపోతాయి. అంటే మిషన్ సూది అనేది స్టిచ్చింగ్ అనేది ముందుకి కదలదండి ఈ విధంగా. అదే మనం పేపర్ పెట్టుకున్నామంటే నీట్గా చక్కగా వచ్చేస్తుంది, చకచకా కుట్టేయవచ్చు. అందుకే ఈ టిప్ మాత్రం ఇలా మూలలు తిప్పుకోవడానికనే బాగా పనికొస్తుందండి. అందుకే చూపించాను. నేను శారీలో ఉన్న బార్డర్ ఏ మాత్రం కూడా వేస్ట్ చేయలేదు. మొత్తం బార్డర్ అనేది యూస్ చేశాను. వేస్ట్ కాకుండా కూడా ఈ విధంగా కుట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది పెప్లం టాప్.
నాకు నాకు నచ్చిందండి. మరి మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. పేపర్ మొత్తం రిమూవ్ చేసుకోవాలి ఇప్పుడు. పేపర్ మొత్తం తీసేసేయాలండి. తర్వాత చూడండి ఎంత చక్కగా మూలలు కనిపిస్తున్నాయో తిప్పిన తర్వాత. దానిపైన పైకుట్టు అనేది వేసుకోవాలి. సింగల్గా ఒక స్టిచ్ ఇలా తిప్పుకోవాలండి. చూడండి పేపర్ తీసిన తర్వాత ఎంత కుప్పలాగా కనిపిస్తుందో పేపర్ అంతా. ఇంత పేపర్ వేస్ట్ అయ్యింది నాకైతే. చాలా చక్కగా పెప్లం టాప్ అనేది తయారవుతుంది. దీంతోనే లుక్ అంతా బాగుంటుందండి. బ్యాక్ సైడ్ బోట్ నెక్ ఇచ్చాను, కింద రౌండ్ షేప్ ఇచ్చేసి. ఇది ఫ్రంట్ సైడ్ కూడా బోట్ నెక్ ఇచ్చానండి. మనకు కావాలంటే అక్కడ బటన్ కూడా పెట్టుకోవచ్చు, లేదంటే స్టెజల్స్ కూడా పెట్టుకోవచ్చు. నేనైతే బటన్ పెట్టుకున్నాను. ఈ విధంగా ఒకసారి స్టిచ్ చేసుకోవాలి, ఈ సైడు ఆ సైడు అనేది. లేకుంటే లైనింగ్ పైన నుంచి క్లాత్ అనేది జారిపోతుంది. చాలా ఈజీ అండి, చాలా అందంగా కూడా ఉంటుంది. మీ దగ్గర కూడా డబల్ బార్డర్ ఉన్న శారీ ఉంటే ఈ విధంగా పిల్లల కోసమని ట్రై చేయండి. 12 ఇయర్స్ పిల్లల దాకా ఈజీగా కుట్టొచ్చండి. ఈ క్లాత్ అనేది పైన లైనింగ్ అనేది నాకు ఎక్కువ అయిపోయింది. అక్కడ దాకా నేను ఒక సింగిల్ స్టిచ్ చేసేసి లైనింగ్ని కట్ చేసేసాను. తర్వాత ఆ లాస్ట్ సైడ్ కూడా నేను ఇలా కుట్టు వేసేసానండి. తర్వాత చక్కగా నీట్గా సర్దుకొని ఒకసారి ఐరన్ కూడా చేసుకునే వాళ్ళు చేసుకోండి. ప్లేట్స్ చక్కగా కూర్చుంటాయి. ఎక్స్ట్రా క్లాత్ని నేను ఈ విధంగా కట్ చేస్తున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి. లైనింగ్ని మొత్తం చూడండి. ప్లేట్స్ని ఫస్ట్ నేను ఇలా పిన్స్తో కవర్ చేసుకుంటున్నాను. చక్కగా వస్తాయి. పిన్స్తో మనం ఇలా కవర్ చేసుకుంటే ప్లేట్స్ అనేది డైరెక్ట్గా మిషన్ మీద పెట్టుకుంటే అంత ఒకటి చిన్నది ఒకటి పెద్దది అయిపోతుంది కదా. అట్లా కాకుండా ఫస్టే మనము కింద చక్కగా కూర్చొని ప్లేట్స్ అనేది పెట్టుకొని స్టిచ్ చేసుకుంటే మన నడుమును బట్టి ఈ విధంగా వస్తుందండి. చూడండి ఎంత చక్కగా కనిపిస్తుందో, ఎంత అందంగా ఉందో పెప్లం టాపు. చాలా ఈజీ అండి స్టిచ్ చేయడము. శారీకున్న లెహంగాకున్న క్లాత్తోని చేతులు పెట్టి మళ్ళీ కింద నుంచి బార్డర్ చేతులు అనేవి పెట్టానండి. ఎంత చక్కగా కనిపిస్తుందో చూడండి. చాలా ఈజీ, చాలా బాగుంటుందండి. ట్రెండింగ్ టాప్. ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. లెహంగా చాలా ఈజీయే కదా. లెహంగా అయితే నేను చూపించలేదు, ఓన్లీ పెప్లం టాప్ మాత్రమే చూపించాను. లెహంగా అంటే మీకు వచ్చు కదండి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. కింద ఉన్న క్లాత్తోనే బాడీ చేశానండి. ఇంకొక సైడ్ చిన్న బార్డర్ మిగిలిపోతుంది కదా. చిన్న బార్డర్ అనేది టాప్కి లెహంగాకి కింద సైడు స్టిచ్ చేశానండి. చూడండి ఎంత చక్కగా ఉందో టాప్. ఆ పాపకైతే చాలా బాగా నచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అసలు ఈ శారీ ఇంత అందంగా కుట్టొచ్చా అని అనిందండి. చాలా బాగా నచ్చింది. స్టజల్స్ కూడా తక్కియా స్టజల్స్ పెట్టానండి, దిండువి. చూడండి బాగుందా లేదా కామెంట్ కూడా చేయండి. పెప్లం టాప్ నేను ఎలా కుట్టానో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు నచ్చిన వాళ్ళందరికీ పంపించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.